అండ్ అనిత గారిని అండ్ అలానే అన్నపూర్ణమ్మ గారిని, రవివర్మ గారిని కూడా పిక్చర్లో. ముందుగా అందరికీ నమస్కారం. మేము అడిగిన వెంటనే మా ఈ టీజర్ ఈవెంట్కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దామోదర్ ప్రసాద్ గారికి, ఆకాష్ జగన్నాథ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇక్కడికి సినిమాని ఏంటంటే జనాలకి తీసుకెళ్లే వారధుల్లాగా మీరు ఉపయోగపడే మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ముఖ్యంగా యాక్చువల్గా మేము ఈ రేసన్ ప్రొడక్షన్స్ అనేది ఏంటంటే 10 ఏళ్ళ క్రితం స్టార్ట్ చేసామండి. ఇది ఈరోజు కాదు, చిన్నప్పుడు మీరు చదువుకొని ఉంటారు. ఇంతింతే ఒట్టిడింతై నొబాబితైనంతే ఆ పద్యం. అలాగా మేము ముందు మ్యూజిక్ వీడియోస్ చేసాము, ఇండిపెండెంట్ మూవీస్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్, ఇలాగ అన్నీ చేసుకొని వచ్చి ఇప్పుడు ఫైనల్గా థియేటర్ మూవీ దీనికి వచ్చాం. ఇది యాక్చువల్గా ఏంటంటే నేను చాలా తక్కువ మాట్లాడతాను, పని ఎక్కువ చేస్తాను. అది యాంకర్ శ్రవంతి చెప్పినట్టు ఇది యాక్చువల్ ఫస్ట్ టైం నాకు కూడా మాట్లాడడం అనేది ఫస్ట్ టైము. ఇంకా ముందు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా మాట్లాడడానికి నేర్చుకుంటాను ఇది. సో ఇక్కడ మిగతా వీళ్ళందరూ మాట్లాడతారు. కాలం అతీతమైంది, టైం కూడా ఎక్కువ లేనట్టుంది కదా, మళ్ళీ మాట్లాడతాను. మీరందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండ్ మా సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ చిన్న సినిమా అని కాదు, చిన్న సినిమాని మీరే పెద్ద సినిమా చేస్తారని చెప్పేసి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడున్న మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో నేను ఫస్ట్ టైం ఒక లేడీ డైరెక్టర్తో సినిమా చేయడం అనేది చాలా టఫ్ జాబ్ అనిపించింది. కానీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మేడం గారితో డిస్కషన్ చేస్తున్నప్పుడు, షార్ట్ పెట్టి లైటింగ్ చేసి అన్నీ చేస్తున్నప్పుడు ఒక డెబ్యూ డైరెక్టర్తో, ఒక లేడీ డైరెక్టర్తో సినిమా చేయడం చాలా ఈజీ అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. అదేవిధంగా నాకు ఎక్విప్మెంట్ పరంగా, లైటింగ్ పరంగా, కెమెరాల పరంగా ఒక ప్రొడ్యూసర్, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు చేస్తూ ఉంటారు అందరూ, కానీ ఒక సింగిల్ ప్రొడ్యూసర్ ఈ సినిమాని, ఈ రాయవాల్స్ అనే సినిమా ఎవరూ లేకుండా ఒకే ఒక ప్రొడ్యూసర్తో సినిమా చేసి ఈరోజు ఇక్కడ దాకా తీసుకురావడం చాలా గ్రేట్ అని నేను ఒప్పుకుంటాను సార్. సో ఇందులో నటీనటులకి అన్నపూర్ణమ్మ గారికి, అనిత చౌదరి గారికి, రవివర్మ గారికి, హీరోయిన్ గారికి చాలా న్యాచురల్గా, ప్రతి ఫ్రేమ్ చాలా న్యాచురల్గా చేయడం జరిగింది. నేను తీసిన విజువల్కి మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా మ్యూజిక్ అందించారు. అదేవిధంగా నాతో పాటు డ్యాన్స్ మాస్టర్ గారికి, అదేవిధంగా ఫైట్ మాస్టర్ గారికి, ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్ ఉంది. సో ఈ సినిమా మంచి విజయం సాధించాలి. ఎందుకంటే ప్రతి సినిమాకి ఒక ఫ్రైడే వస్తుంటారు. నిజంగా ఈ సినిమా ఈరోజు ఫ్రైడే జరుగుతుంది. 100% కలమ్మ తల్లి ఫ్రైడే అంటే చాలా ఇష్టం అంట. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి నేను కెమెరా అసిస్టెంట్గా చేస్తూ ఈరోజు ఒక సినిమా కెమెరామెన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిట్టు గారు. నేను వర్క్ చేశాను చాలాసార్లు, చాలా ఛానల్లో కూడా వర్క్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పెద్దలకి మా దామోదర్ ప్రసాద్ గారికి ఎప్పుడు ఫోన్ చేసినా నాకు మంచి బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆకాష్ జగన్నాథ్, అస్సలు ఆయన పేరు వింటేనే నాకు ఒక ఎనర్జీ వస్తుంది, ఆయన వాయిస్ కానీ. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ గారు. నిజంగా మీరు నాకు వెంటనే చెప్తే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అనిత చౌదరి గారికి, అన్నపూర్ణమ్మ గారికి. నిజంగా అన్నపూర్ణమ్మ గారిని నేను 11 సంవత్సరాల క్రితం అన్నపూర్ణమ్మ గారిని రాసుకున్నాను. ఆ కథ నాకు ఈ క్యారెక్టర్కి అన్నపూర్ణమ్మే కావాలి అని పట్టుబట్టాను. ఫస్ట్ మన రాధికా జయంతిగా చెప్పగా ముందు ఆమె దగ్గరికి వెళ్దాం పదా అన్నారు. ఫస్ట్ ఆమె నుంచి స్టార్ట్ అయింది కదా. థ్యాంక్ యూ అన్నపూర్ణమ్మ గారు. నిజంగా నాకు ఎంత కోఆపరేట్ చేశారో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రవివర్మ గారికి. థ్యాంక్ యూ కిట్టు, మా కెమెరామెన్ కిట్టు. ఇంకా మీరు చూశారు కదా థియేటరు, ఇంకా చెప్పవసరం లేదు. ఇంకా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మీరు థియేటర్ చూసిన తర్వాత అసలు కొత్త డైరెక్టర్లా కనపడుతున్నారు. అసలు ఒక ఎక్స్పీరియన్స్. ఇంకొక మాట చెప్తున్నానండి, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చెప్తున్నాను, ఇండియాలో ప్రతి అమ్మాయి ఈ సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న మొగుడు కావాలంటారు. ఇది నిజం.
చూడండి, ఇందులో యూనిక్ పాయింట్ ఒకటి ఉంటుంది. మీరు చూసిన తర్వాత చెప్తాను. నేను బేసిక్గా నేను చాలా సినిమాలు వర్క్ చేశాను కాబట్టి నేను ఏదైనా సినిమా బాగోకపోతే సెకండ్ హాఫ్లోనే వచ్చేస్తాను. అలాంటిది ఒక యూనిక్ పాయింట్ తీసుకున్నాను నేను. ఇది 11 సంవత్సరం క్రితం రాసి ఒక ఊరిలో జరిగిన ఒక ఇన్సిడెంట్స్, ఒక ఫ్యామిలీ జరిగింది. అది ఒక లేడీ డైరెక్టర్ చేయడం నా అదృష్టం. ఎందుకంటే నేను ఈ మంచి ప్రొడ్యూసర్ కావాలి, మంచి అనుకుంటూ నాకు మంచి ప్రొడ్యూసర్ దొరికారు, మంచి డైరెక్టర్ దొరికారు, మంచి హీరో దొరికారు, మంచి హీరోయిన్ మన తెలుగు అమ్మాయి శిరీష. నిజంగా ఇందులో మీరు చూడండి, శిరీష యాక్టింగ్ నిజంగా న్యాచురల్గా ఉంటుంది. హీరో యాక్టింగ్ మీరు ఆల్రెడీ టీజర్లో చూశారు కాబట్టి ఇంకా నేను చెప్పకూడదు. నెక్స్ట్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో మనం కలుద్దాం. డెఫినెట్గా ఈ ప్రొడ్యూసర్ గారు అయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఏ బడ్జెట్లో కానీ నేను కథ చెప్పిన కాడి నుంచి ఎక్కడ ఏది ఆటంకం లేకుండా ముందు తీసుకొచ్చారు. ఇలాగే ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మనకు పర్లేదు, అన్నపూర్ణమ్మ గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, దామోదర్ ప్రసాద్ గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇదంతా ఇంత పెద్ద మంది బ్లెస్సింగ్స్ ఉండగా మన సినిమా బ్లాక్ బస్టర్. మరో రాజు రాంబాయ్, మరో ఉయ్యాల జంపాల. నేను చెప్తున్నాను కదా 100% సూపర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకు అందరూ మా కోఆపరేట్ చేయండి ప్లీజ్. నేను పిలిచిన మా రజనీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా ఇనిత మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్. నాకు వచ్చి బ్లెస్సింగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కానీ, మా గోపి మేనేజర్కి కానీ థ్యాంక్ యూ సో మచ్. మా టెక్నీషియన్స్ రాజు మాస్టర్, మా మాస్టర్ అయితే చాలా సినిమాలు చేశారు మన సుహాస్ తోటి. అదిని నిజంగా థ్యాంక్ యూ మాస్టర్. మాకు చాలా కష్టపడ్డారు లొకేషన్లో. మా మురుదుల, మన ఆర్టిస్ట్ అందరూ కలిపి తిరునాదరా కానీ థ్యాంక్ యూ అందరికీ పేరున థ్యాంక్ యూ. మనకి ఇంకా ముందుంది ప్రిల్స్, అప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నా పేరు గాంధీ. ఇది నా ఫస్ట్ మూవీ. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. నాకు ఇంత త్వరగా స్టేజ్ ఎక్కి మాట్లాడే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. 2 yearsలో నాకు ఈ అవకాశం వచ్చింది. చాలా థ్యాంక్స్ మేడం. మీరు లేకపోతే ఇక్కడ వరకు వచ్చేవాడు కాదు. థ్యాంక్ యూ కార్తిక్ బ్రో, నాకు సపోర్ట్ ఉండి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఇంకెంతకు మించి ఎక్కువ మాట్లాడలేను మేడం. 2 yearsగా యాక్టింగ్ చేస్తున్నాను, ఫుల్ టైం ఇష్టం ఉంది అని చెప్పేసి. బట్ వీ ఆల్ వెయిట్ ఫర్ దట్ వన్ ఆపర్చునిటీ కదా, అరే ఈ సినిమా ఆర్ ఈ రోల్ మనకి పనికొస్తుంది అని చెప్పేసి. సో లక్ష్మి అనే క్యారెక్టర్ నేను చేశాను ఈ మూవీలో. కార్తిక్, రాధికా మ్యామ్ అండ్ రాఖీ గారు, వీళ్ళు ముగ్గురు నాలో ఏం చూసారో తెలీదు హానెస్ట్లీ. బట్ సమ్హౌ లేదు, ఈ పాత్రకి నువ్వే కరెక్ట్గా ఉంటావు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయ్యారు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ దిస్. ద హోల్ మూవీ జర్నీ చాలా బాగా జరిగింది. అందరం ఫ్యామిలీ లాగా స్పెండ్ చేశాము, చాలా హ్యాపీగా చేశాము, చాలా కష్టపడి చేశాము. సో మా కష్టం మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మృదుల. ప్రతి ఒక్కరు జర్నీలో ఫస్ట్ మూవీ అది. ఇక్కడైతే డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో అందరిది ఫస్ట్ మూవీ కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి మీ సపోర్ట్ సూపర్గా కావాలి. అయితే ఈ విషయంలో ఒకసారి చెప్పాలనుకున్నది ఏంటంటే మాత్రం నేను ప్రొడ్యూసర్ గారు టైంకి పేమెంట్ ఇస్తారనేది ఉంది కదా, దానికి ఇంకొంచెం యాడ్ చేసి నేను రాధికా గారితో, కార్తిక్ తోటి వేరే సినిమా చేయాలి. ఒక 2 years బ్యాక్ యూఎస్లో ఒక ప్రాజెక్ట్ అనుకున్నాం. సో సపోజ్ టు బీ డూయింగ్ దాట్ ప్రాజెక్ట్ ఫస్ట్. అయితే ఇక్కడ నేను ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, యూఎస్లో ఉంటూ కంప్లీట్గా అక్కడే పెరిగి వీళ్ళు రాధిక గారు కానీ యూనో జయంత్ గారు కానీ వీళ్ళు అక్కడ జాబ్ చేసుకుంటూనో బిజినెస్ చేసుకుంటూనో సినిమాలు తీయటం చాలా కష్టం. యాక్చువల్లీ 2 ప్యారలల్గా చేయటం అనేది చాలా కష్టం. అక్కడ పెరిగి మొత్తం అంతా అలవాటు అయిపోయి అక్కడ లైఫ్ స్టైల్ కానీ ఓవరాల్గా అయిపోయి అక్కడ సినిమా తీయడం ఈజీ యాక్చువల్లీ. బట్ దే చోజ్ ద హార్డ్ పాత్. ఏంటంటే కార్తిక్ అడి సో కార్తిక్ హీ చోజ్ ద హార్డ్ పాత్. విలేజ్ కంప్లీట్గా రా, రస్టిక్గా దానికి ట్రాన్స్ఫార్మ్ అవటం. I think that is the best thing that I loved about this whole thing. అక్కడ ఎవరైనా సినిమా చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఇదిగో మేము అక్కడ సినిమా తీసామని చెప్పుకోవచ్చు. ఆ రోజులు ఆల్మోస్ట్ అయిపోయినాయి. 20 ఏళ్ళ నుంచి మేము చూస్తూనే ఉన్నాం. బట్ దిస్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఊర్లోకి వెళ్ళి ఒక రస్టిక్ విలేజ్ అట్మాస్ఫియర్లో ఆ ఎమోషన్స్ కానీ లేకపోతే ఆ అట్మాస్ఫియర్ కానీ అంబియన్స్ కానీ దాంట్లో దట్స్ అ బ్రేవ్ స్టెప్. అండ్ రాధిక రేరి జాబ్ చేసుకుంటూ
షార్ట్ ఫిల్మ్లు తీసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఇవన్నీ ఒక వంతు. తన కొడుకు ఫస్ట్ సినిమా తీయటం చాలా కష్టం, చాలా టెన్షన్తో కూడుకున్న విషయం అది. ఎందుకంటే సినిమా నేను ఎలా తీస్తున్నాను అనేది ఒకటైతే, దే కాంట్ టేక్ అ ఛాన్స్. సినిమా ఎట్టి పరిస్థితుల్లోని గట్టిగా ముందుకు వెళ్ళాల్సిందే, వాళ్ళకి వేరే చాయిస్ లేదు. అలాంటి దాంట్లో డబ్బులు అటు ప్రొడ్యూసర్ ఆయన పెట్టి మీరేమో ఈ సినిమా బహుశా ఈ సినిమా తీయడానికే 4 సినిమాలు తీసారేమో ముందు, అంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ ఆల్ దీస్ ట్రయల్స్, అందుకే 10 years పట్టింది. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ 3 of them. మిగతా మేము అంటే యూనో మేము వచ్చాము, యాక్టింగ్ చేసాము, టెక్నికల్ టీమ్ ఫామ్ అయింది, ఇవన్నీ ఓకే. బట్ ద మెయిన్ ప్రిమైస్ ఆఫ్ దిస్ ఇస్ a son's future and a passion driven థింగ్ అనమాట. అదొక్కటే హైలైట్ చేద్దాం అనుకున్నాను. మనం ఇంకా చాలా మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇది ప్రీ రిలీజ్ కానీ సక్సెస్ మీట్లో ఇంకా ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను. బట్ అంటిల్ దెన్ ఐ వుడ్ విష్ ఆల్ దీస్ 3 of them ఫస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ యూనో ఈ లాంచ్కి లేకపోతే ఇది పుష్ చేయడానికి కానీ లేకపోతే దాము గారు సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఆకాష్, all the very best to you as well, and thanks for coming. So thank you very much to the media as well. Thanks. థ్యాంక్ యూ రా. కార్యక్రమానికి వచ్చేసిన అతిథులందరికీ ముందుగా నా నమస్కారాలు. అదేవిధంగా ఈ ఫంక్షన్కి ముఖ్య అతిథులుగా వచ్చేసిన దామోదర్ గారికి, ఆకాష్, జగన్నాథ్ కూడా మా టీం తరపున ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఇది చిన్న సినిమా అన్నారు కానీ చిన్న సినిమా ఏం కాదు, పెద్ద సినిమాయే. ఎందుకంటే ఎక్కడో కాంప్రమైజ్ అవ్వకుండా అటు గోపికృష్ణ గారు కానీ డైరెక్టర్ మేడం కానీ కార్తీక్ ప్లస్ హీరోయిన్ సురేష గారు అయితే డెబ్యూటెంట్ అని ఎవరు అనుకోరు, చాలా మెచ్యూర్డ్గా చేశారు ఈ మూవీ. కనుక ఇటువంటి సినిమాకి మరి వాళ్ళు ఆర్థికంగా ఎంతో మరి ఒడిదుడుకులు ఎదుర్కొని ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయకుండా ఈ సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీయడానికి సంసిద్ధమై తీశారు, అందరినీ సంతృప్తి పరిచారు. కనుక ఇలాంటి సినిమాని ముందుకు తీసుకువెళ్ళడానికి ముందుగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వారి సహకారాన్ని సంపూర్తిగా మాకు అందించి ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా అనితా చౌదరి గారిని కాలంలో చల్లటి బ్రీజ్ లాగా సినిమా మాకు, అదే ఎండాకాలంలో చల్లటి అమ్మా ఇప్పుడే కరెక్షన్ చేయాలా నాకు? ఓకే, కమింగ్ బ్యాక్. ఎండాకాలంలో చల్లటి బ్రీజ్ లాగా సినిమా అనేది ఆల్వేస్ ఒక ప్లెజెంట్గా ఉంటుందనేది అమ్మ కంటిన్యూ చేయలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఇంట్లో చెప్పి ఇక్కడ చెప్పి అమ్మలు విన్నారు చూశారు, నేను అమ్మనే, ఇందులో కార్తీక్కి అమ్మని. సో కార్తీక్ గురించి చెప్పాలంటే కార్తీక్ చాలా చిన్నప్పటి నుంచి యుఎస్లో వర్జీనియాలో మా సేమ్ కమ్యూనిటీలో ఉంటాం. అండ్ రాధిక, ఐ నో హర్ ఫర్ సో లాంగ్. ఆవిడ ఒక ఇండియా నుంచి వచ్చే ఒక ఐటీ జాబ్ చేస్తూ, ఫుల్ టైం జాబ్ చేస్తూ, వీకెండ్స్కి చాలా ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ, షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ, తర్వాత ఒక వెబ్ సిరీస్ కూడా చేశారు, ఇండిపెండెంట్ ఫిలిం చేశారు మాయా. సో అప్పుడు కూడా నేను వెళ్ళాను అండ్ ఐ నో హర్ వెరీ వెల్. కార్తీక్ ఈజ్ అమేజింగ్ సింగర్. యాక్చువల్లీ నేను కార్తీక్ని కలిసింది మ్యూజిక్ స్కూల్లో. యాక్చువల్లీ అప్పటి నుంచి నేనే పరిచయం పెంచుకున్నాను. జనరల్లీ మమ్మల్ని వచ్చి కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు, నేనే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని ఐ కెప్ట్ ఇన్ టచ్ అండ్ ఐ కెప్ట్ టెల్లింగ్ హిమ్ చదువుకోవాలి, మ్యూజిక్ కంటిన్యూ చేయాలి, తర్వాత యాక్టింగ్ కూడా చేయాలని. సో హీస్ హియర్ టుడే. అండ్ రాధిక, మీ అందరికి కూడా ఇందాక చెప్పాను, షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ ఒక అమ్మాయి వచ్చి సినిమా చేస్తే, డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనిత గారు అంటే, చేశాక మీకే తెలుస్తుందని చెప్పా. ఎలా ఉంది అది ఫీలింగ్ అనమాట. సో మన మూవీ ఇండస్ట్రీలో విమెన్ లేడీ డైరెక్టర్స్ కొంచెం తక్కువ శాతం ఉన్నారు. సో ఐ మీన్ ఇంకా చాలామంది ధైర్యం చేసి వచ్చి మూవీస్ చేస్తే బాగుంటుంది. అలాగే ప్రొడ్యూసర్ గోపికృష్ణ గారు కూడా. ఇది కొంచెం మోర్ ఆఫ్ అన్ ఇమోషనల్ థింగ్ ఫర్ మీ విత్ దెమ్. ఒక కొడుకుని లాంచ్ చేయడానికి నేను ఎన్నోసార్లు అన్నా, ఎందుకు రాధిక చాలా స్ట్రెస్ఫుల్ అంటే, లేదండి మా అబ్బాయిని నేనే డైరెక్ట్ చేయాలి, మా ఆయన లాంచ్ చేయాలి. సో యాజ్ అ టీమ్ దే ఆర్ వర్కింగ్. నన్ను
అవుచ్ ఓకే కార్తీక్ ఫస్ట్ సినిమాకి నేనే మదర్ అన్నారు. సో నన్ను ఎక్కడో ఉన్న పట్టుకుని ఆ ఊరు తీసుకెళ్ళి ఒక మంచి బ్యూటిఫుల్ రోల్ చేయించారు నాతో. దే గేవ్ మీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ మీరందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా, అండ్ అఫ్ కోర్స్ దాము గారు ఇక్కడ ఉన్నారు, అందరూ ఉన్నారు, వేదికను అలంకరించిన పెద్ద చిన్న మధ్య అందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ being a part of the film and gracing the occasion. As they all said, ఇంకా చాలా అకేషన్స్ ఉన్నాయి, అప్పుడు తప్పులు లేకుండా మాట్లాడతాను. అండ్ ఇందాక రాఖీ అన్నట్టు ఒక రాజు వెడ్స్ రాంబాయి, ఒక ఉయ్యాల జంపాల, రెండిట్లో నేనున్నాను. సో ఓహో రైటర్ అనిపించుకున్నారు ఆయన, మా అందరి బదులు ఆయనే మాట్లాడేశారు. కాబట్టి మీరందరూ కూడా పేరు పేరున మీరందరూ కూడా, మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ నో ఫ్రమ్ ద డే ఐ స్టార్టెడ్ మై కెరియర్. సో మీరందరూ కూడా అన్ని సినిమాలు ఎలా బ్లెస్ చేశారో ఈ సినిమా, ఈ టీంని, ఈ ప్రొడక్షన్ని కూడా అలాగే బ్లెస్ చేసి మంచిగా ముందుకు తీసుకెళ్తారు అని ఆశిస్తూ, ఎక్స్పెక్ట్ చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందుకు మీద ఉన్న పెద్దవాళ్ళు లేరు నాకు తెలిసి. అది సారీ అండి. వేదిక మీద ఉన్న పిల్లలకి, సభ ముందున్న మీ అందరికీ, మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకే ముందు నమస్కారం పెట్టాలి, వీళ్ళ పెట్టక్కర్లేదు. ఎందుకంటే సినిమా ప్రమోట్ చేయాల్సింది మీరే. ఎలా ఉన్నా బాగుంది అని మీరు చెప్పగలిగితే చెవుల్లో దూరి కళ్ళు చూస్తాయి వెళ్ళి. అందుకని చిన్నపిల్లాడు, నేను 82, 83లో వచ్చినప్పుడు ఇలాగే అందరూ చిన్న కుర్రాళ్ళే, నరేషు, సురేషు, తర్వాత కొంతమంది పిల్లలు, వాళ్ళందరూ హీరోలుగా వచ్చారు. తర్వాత కొంతమంది డిజాల్వ్ అయ్యారు, కొంతమంది ఇప్పుడు ఫాదర్లుగా అట్లా వేషాలు వేస్తున్నారు. ఈ పిల్లాడు చిన్నపిల్లాడు, వాళ్ళ అమ్మగారు అమెరికా నుంచి వచ్చింది. తర్వాత సినిమా తీస్తామని ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అనుకున్నా, ఏ ఆడపిల్ల ఈ పిల్ల ఏం తెస్తుందిలే అనుకున్నాను నేను. తర్వాత ఈ రాఖీ వచ్చేది, అందండి ఇది అని ఏదో చెప్పాడు. ఏదైతే ఇవన్నీ విని 4 సంవత్సరాల నుంచి వింటున్నాం కదా, అందుకని అందులో కొట్టుకుపోయింది. బట్ కానీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కానీ వీళ్ళు వర్తబుల్ పర్సన్స్ అని నాకు తెలియలేదు. సారీ, ఏమనుకోవద్దండి. లొకేషన్లో ఇలాంటి మే, ఏప్రిల్ ఎండల్లో తీసుకెళ్ళి బాగా ఉతికి బండకేసి, ఎలా ఉతికేసి ఆరబెట్టలేదులేండి, మేమే ఆరిపోయాం. సరే, సినిమా అయితే చాలా బాగుందండి. ఎందుకు బాగుంది అంటున్నానంటే, ఒక తరం వాళ్ళు ఏమీ సంపాదించకుండా, సంపాదించింది పోగొట్టినా ఇంకొక తరం వాళ్ళు సంపాదించాలని కోరుకోవాలి. అలా కోరుకున్నదే ఈ సినిమా. మా మనవడు కార్తీక్ తను కష్టపడి వాళ్ళ అమ్మా నాన్న కోరికని నెరవేర్చి మమ్మల్ని మళ్ళీ ధనవంతుల్ని చేస్తాడు ఈ సినిమాలో. అంటే సినిమా కాబట్టి ధనవంతుడా అంటారేమో, ఇప్పుడు అందరూ ధనవంతులే అండి. అమెరికా వెళ్ళి చదువుకుంటే ధనవంతులు, ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకుంటే ధనవంతులు. అలాగే నా మనవడు ఎక్కడికి వెళ్ళడు, ఉన్న ఊళ్ళోనే ఉండి కష్టపడి నిజాయితీగా మమ్మల్ని నిలబెడతాడు, మాకు పేరు తీసుకొస్తాడు. అది సినిమా కథ నాకు తెలిసి. అవతల ఏముందో ఆవిడ చెప్పలేదు డైరెక్టర్. కానీ వర్తబుల్ అండి. సూపర్ లేడీ అండి, సూపర్గా డైరెక్ట్ చేసింది. మీరు చూడండి, మీరు బ్లెస్ చేస్తారు తప్పకుండా. ఆవిడ మేడం విజయ నిర్మల గారి లాగా ఇంకా చాలా సినిమాలు చేసి అమెరికా వదిలి ఇండియాకి వచ్చి సినిమాలు చేస్తారు, బాగుంటారని కోరుకుంటూ, మా ప్రొడ్యూసర్ గారికి కొంచెం ఇన్ని డబ్బులు ఇవ్వండి, ఎక్కువ అడగంగానే మేము, వాళ్ళు ఖర్చు పెట్టిన దాని మీద కొంచెం ఇవ్వండి, ఇంకో సినిమా తీస్తారు, మంచి కథలు తీస్తారు, సంసారపక్షమైన కథ కాబట్టి అలాంటి సినిమాలే రాధికా జయంతి గారు తీస్తారని కోరుకుంటూ, మా యూనిట్లో వర్క్ చేసిన వర్కర్స్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కెమెరామెన్ చిన్న కుర్రాడు, ఆయన కూడా కష్టపడి బాగానే చేశాడు. వెళ్ళాక చెప్పాక చిన్న అభిప్రాయం నాది, వెళ్ళి పని చేసిన తర్వాత కొంచెం మంచి అభిప్రాయం వచ్చింది. అలాగే మీరు సినిమా చూస్తే మీకు కూడా మంచి అభిప్రాయం వస్తుందని కోరుకుంటూ, మీ అందరికీ నమస్కారం. మమ్మల్ని సక్సెస్ చేయండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారాలు. మేము ఏ చిత్రాలు తీసినా అవి హిట్ కావాలన్నా వాటికి బూస్టప్ ఇచ్చి గొప్పగా మీరు అభినందిస్తారు కాబట్టి మీ అందరికీ ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే వేదిక మీద ఉన్న సోదరులు మన ప్రసాద్ గారికి, అలాగే హీరో కార్తిక్ గారికి, మరి ఏవేని శిరీష గారికి, నా మిత్రుడు సోదరుడు, నా మిత్రుడు అబ్బాయి
ఆకాష్ పూరి గారికి అందరు ఆకాష్ జగన్నాథ్ అంటారు, ఆకాష్ పూరి జగన్నాథ్. కాబట్టి ముఖ్యంగా యాంకర్ సెవెంటీ గారికి, అమ్మ అన్నపూర్ణ గారికి, మా సభ్యులు, మా మిత్రులు, మా కుటుంబ సభ్యులు వనితా చౌదరి గారికి, రవి వర్మ గారికి, అలాగే రాఖీ, నా మిత్రుడు రాఖీకి, ఇంకెవరు ఉండరా మా సభ్యులు, ఇక్కడ చాలామంది మా సభ్యులు ఉన్నారు. మన రమాకాంత్ హీరో, సముద్రుడు హీరో రమాకాంత్ గారికి, ఇంకా 2-3 మా సభ్యులను కూడా చూశాను. వాళ్ళందరికీ పేరు చెప్పినందుకు తప్పు పెట్టకూడదు. ఈ సినిమాకు టీం వర్క్ చేసిన వాళ్ళందరికీ, ముఖ్యంగా కొంతమంది మహిళలకు ముందుగా ఆదర్శప్రాయంగా నిలవబోతున్న దర్శకురాలు మన జయంతి గారికి, రాధికా జయంతి గారికి, ఆ భార్యకు సపోర్ట్ చేస్తూ కొడుకును నిలబెట్టడానికి ఆ తండ్రి పడే తపన ఒక కొంతమంది తల్లులకు ఇన్స్పిరేషన్గా అవుతుంది. ఆర్ గోపి గారికి, మిగతా ఎవరికైనా సోదరుల పేర్లు చెప్పకపోతే సారీ. ఏది వచ్చినా ఈ సినిమా ఒక మాట ఉంది, మన కుంభవర్షం కురుస్తుందని. కానీ ఈ సినిమాకి అన్ని థియేటర్లలో కనకవర్షం కురవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, ఈ డైరెక్టర్, లేడీ డైరెక్టర్ గారు ఒక సినిమా కాదు, ఇలా 100 సినిమాలు తీయాలి, 1000 మందికి మహిళలకు ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిద్ర లేచింది మహిళా లోకమని 50-60 ఏళ్ల కింద పాట పాడారు. ఆ పాట ఈరోజు పరిపక్వం చెంది ఈ మేడం గారి ఇన్స్పిరేషన్ తోటి ఎంతోమంది మన మహిళా మనులు మన జీవితంలో సగభాగము, సినిమా ఇండస్ట్రీలో సగభాగమే కాకుండా ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా మన 2 తెలుగు రాష్ట్రాల మహిళలు గొప్ప డైరెక్టర్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ హీరోయిన్లకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ హీరోలో నేను ట్రీజర్ చూశాను, ఎక్కడ స్పార్క్ కనబడుతున్నది. ఆ రౌద్రమే కానీ, ఆ చూపులే కానీ, ఒక మంచి ఆర్టిస్ట్, మంచి హీరో అవుతాడని ఘంటాపదంగా చెప్తున్నాను నేను. అలాగే హీరోయిన్ గారిలో కూడా మంచి లక్షణాలు ఉన్నవి. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేస్తే పోయేది ఏమీ లేదు, వస్తే వస్తుంది, పోతుంది. కానీ మన ప్రయత్నం నిల్చుండదు, అదే మనం జీవితాంతం నిలబెడుతుంది. కాబట్టి మీ ప్రయత్నం తేడా రాకూడదు, మీ విజయము మీ వెనకాలనే ఉన్నది. మీ ప్రయత్నాన్ని బట్టి మీ విజయము. మధ్యాహ్నం మనను చెడిపోయాలి, తుడిపోయాలని ఎన్నో శక్తులు పనిచేస్తుంటాయి. వాళ్ళందరినీ తీసి జోబులో పెట్టుకో, నువ్వు ముందుకు సాగిపో, నువ్వు పైకి వస్తావు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం. A very good evening to everybody who attended our teaser launch. Firstly, I want to thank Akash Garu and Jagannath Garu. Akash Jagannath Garu and Damodar Prasad Garu. I'm really happy and thankful. I know that fumble came from the nervousness. I'm really happy. నేను స్టోరీ విన్నప్పటి నుంచి ఈ రోజు వరకు చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను. టుడే వీఆర్ హియర్. ఫస్ట్లీ థ్యాంక్ యూ మీడియా, మా ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఈరోజు ఇంతమంది వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఐ రియలీ థ్యాంక్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ స్టోరీ వచ్చేసరికి అందరూ చెప్పినట్టు ఒక విలేజ్ డ్రామా అండి. ఎమోషన్స్, ఆ విలేజ్ బ్యూటీ, రాజు రాణి, ఇలా లైఫ్ ఫేట్ ఎలా డిసైడ్ చేసింది అన్న ఒక కొత్త యూనిక్ పాయింట్ మీద మా రాఖీ గారు స్టోరీ ఇవ్వడం జరిగింది. అండ్ నన్ను రాణిలా నమ్మి నాకు ఈ రాణి బాధ్యత ఇచ్చిన మా రాధిక మ్యామ్, షీఈ్ అ వండర్ ఉమెన్. ప్రీ ప్రొడక్షన్ నుంచి ఈరోజు వరకు షీఈస్ బీన్ ఆన్ అండ్ ఆఫ్ ఇండియాలో, ఆన్లైన్లో స్క్రిప్ట్ డిస్కషన్స్, ప్రతి మైన్యూట్ డీటెయిల్ చూసి మా అందరినీ గైడ్ చేసి చాలా సపోర్ట్ చేశారు. ఐ మీన్ ఐ వర్క్ ఫర్ అనదర్ ఫిల్మ్, చైనా పీస్, విత్ మల్టిపుల్ లీడ్స్. బట్ నేను ఒక ఫీమేల్ లీడ్లో నిలబడతాను, బాగా చేస్తాను అని నమ్మి నాకు గోపి గారు అండ్ రాధిక మ్యామ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఐ విల్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ సార్. అండ్ రేసన్ ప్రొడక్షన్ ఈజ్ లైక్ ఫ్యామిలీ. చాలా చక్కగా చూసుకున్నారు అందరినీ. మాకు ఒక వెకేషన్లా ఉండింది ఊర్లో షూటింగ్ అదంతా. అండ్ కార్తిక్ యాజ్ అ డెబ్యూ హీరో, he is like never a debutant. అందరూ చెప్తున్నట్టు హీస్ గాట్ సింగింగ్, డాన్స్, చాలా టాలెంట్స్ ఉన్నాయి.
I really wish all the very best for us. E film through, he have to reach heights. And yeah, I mean, my family supports me a lot. Industry lo radanki as a Telugu heroine. I'm really thankful to my parents. అదే సపోర్ట్ ఇక్కడ మల్టిపుల్గా విత్ ఆల్ దట్ టాలెంట్ నేను సినిమా జర్నీ అంతా చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ లవ్ దిస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు అన్నపూర్ణమ్మ గారు, అనితా చౌదరి గారు, రవి వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్. అండ్ ఇట్స్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండి ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మా టీమ్ అంతా young, talented, passionate towards cinema. We all love cinema like everybody else. మీరందరూ మా సినిమాని ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ ఐ ఫంబుల్ or do anything. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్, ఈ మధ్య జనరల్గా ఏంటంటే ఇట్లా నాకు ఈ టీంలో ఎవరో తెలియదు, పెద్ద పరిచయం లేదు. వచ్చినా కానీ తను అనుకున్న రవి కనిపించారు, కానీ అదర్స్ నాకు వీడొకటే తెలుసు. గత 6-7 ఏళ్ళ నుంచి ఒక సినిమా తీసుకొచ్చాడు, చేయాల్సింది చేయలేదు అప్పుడు. సో అప్పటి నుంచి ఈజ్ రెగ్యులర్ టచ్. సో మొన్న ఫోన్ చేసి సార్ ఇట్లా ఏరా మళ్ళీ సినిమా యాక్ట్ చేసామని అడిగాను. యాక్చువల్లీ రాశారండి అన్నాడు. ఈ టాలెంట్ ఎప్పటి నుంచి వచ్చింది నీకని అడుగుతున్నాయి అక్కడ. సో ఈ రాసి 11 ఏళ్ళ క్రితం రాసుకున్నారండి. దానికి వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు, డైరెక్ట్ చేశారు, ఎన్ఆర్ఐలు అని చెప్పాడు. అనగానే ఇక్కడికి వచ్చినాక కొడుకు అని చెప్పారు. సో ఫస్ట్ వాట్ హ్యాపన్స్ ఇస్, అంటే ఇన్నేళ్ళు చూసింది కొడుకు అనగానే ఓహో ఇంకో సన్ స్ట్రోక్ స్టోరీ మాట అనుకుంటాను. దట్స్ ద మైండ్ సెట్. నో, ఎందుకంటే చూసేసాం కదా, ఇన్నేళ్ళు చూసుకుంటూ వస్తున్నాం. చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళని, వ్యాపారం చేసిన వాళ్ళని, చాలామందిని వాళ్ళకి సినిమా అంటే పెద్ద ఇష్టం ఉండదు, లేకపోతే ఆ వ్యాపారం అంటే ఇష్టం ఉండదు కదా. కొడుకు హీరో అవ్వాలని చెప్పి వీళ్ళు దిగటం జరుగుతుందన్నమాట. సో అట్లాంటి కేసులను చాలా చూసి ఇది ఇంకో సన్ స్ట్రోక్ అని అనుకుంటాం మరి జనరల్గా టెల్ మీద. జనరల్గా చెప్పినప్పుడు అదే అనిపిస్తుంది. సరే, బట్ ఇక్కడికి వచ్చినాక మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఫాదర్ ఆయన ప్రొడ్యూస్ చేయటం, డైరెక్ట్ చేయటం, మదర్ డైరెక్ట్ చేయటం, కొడుకు హీరోగా చేయటం. అమ్మ మీకు యాక్చువల్గా చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఈ డైరెక్టరు, ప్రొడ్యూసరు, డైరెక్టర్, హీరో మోస్ట్ ఇంపార్టెంట్ సినిమాకి. ఈ ముగ్గురు ఫ్యామిలీ అవటం మూలంగా మీకు చాలా ఈజీ అయిపోయింది. మిగతా కష్టం ఎడిపోయినా కానీ ఇది ఈజీయెస్ట్ మాట. ఇవాళ ఇండస్ట్రీలో ఆ మూడు ఇప్పుడు చాలా కష్టం అన్నమాట. అంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా తేడా లేకుండా చాలా కష్టం. సో హ్యావింగ్ సెడ్ దట్, అండ్ ఎన్ఆర్ఐలు ఈ మధ్య ఎన్ఆర్ఐలు చాలామంది ప్రొడ్యూసర్లు అందరూ వాళ్ళే వస్తున్నారు. సో అది కూడా కేసులు ఎక్కువైనాయి మాకు. ఎన్ఆర్ఐలు ఎందుకు వస్తారంటే ఒక 3 రీజన్స్ చెప్తుంటాం అన్నమాట. మంత్కి ఒక క్లాస్ తీసుకున్నాడా మా ఛాంబర్లో ప్రొడ్యూసర్కి మెంబర్షిప్లు ఇచ్చే ముందు 3 చెప్తుంటాం అన్నమాట. చెప్పినప్పుడు దాంట్లో జనరల్గా ఎన్ఆర్ఐలో ఒక సబ్జెక్ట్ చెప్తాను. 3 రీజన్స్. చిన్నప్పుడు ఎప్పుడు ఇక్కడ ఉన్నారు, సినిమాలంటే చాలా ఇష్టం, పేరెంట్స్ సినిమా ఇండస్ట్రీ ఇష్టం ఉండదు, చదువుకొని బయటికి పోయి సంపాదించడం చెప్పి బయటికి వెళ్ళిపోతారు ఆ ప్యాషన్తో. దే కెనాట్ డూ ఎనీథింగ్. అదొక. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్యాషన్ పోదు, చేయాలనుకునేది ఒకటి. అక్కడికి వెళ్ళాం, కొంతమంది విపరీతంగా సంపాదించాం. ఇప్పుడు నాకు మా ఊర్లో రికగ్నిషన్ కావాలి, లేకపోతే మా ఇండియాలో మాకు తెలియాలని చెప్పి పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలంటే సినిమా ఒక దారి, అదొక దారి. 3వది నా పక్కింటోడు కూడా గుర్తుపడతలేదు నన్ను. సో ఇంత డబ్బు ఉండి పలుకుబడి ఉండి ఉపయోగం ఏంటని. సో మెయిన్గా ఇట్లాంటి వాళ్ళని చూశాను నేను. బట్ దిస్ ఇస్ ఎ వెరీ రేర్ క్వాలిటీ అన్నమాట. ఏది ఇన్నేళ్ళ నుంచి కూడా అందరు 11 ఏళ్ళ నుంచి వీళ్ళు షార్ట్ ఫిలిములు తీసి, మ్యూజిక్ వీడియోలు తీసి, ఆయన ప్రొడక్షన్ చూసుకుని, పని మొత్తం ఆయన చూసుకుని, మోస్ట్ ప్రాబ్లీ నేను ఈ క్వాలిటీ నేను ఎన్ఆర్ఐలో ఈ కోవర్ ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఈ టోటల్ ఈ 10 ఏళ్ళలో నేను చూసిన వాటిలో ఇది లేదన్నమాట. సో డెఫినెట్గా మీరు పడిన కష్టానికి అండ్ మీ ఇద్దరి కెరియర్లకు కానీ, ఆ కెరియర్ హీరో గారు అందరూ డెబ్యూటెంట్స్ కెరియర్స్ అందరికీ కూడా ఐ థింక్ యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ పీపుల్ లైక్ టీమ్ లైక్ దిస్ లాంచింగ్ యూ. సో విష్ ఆల్ ఆఫ్ దమ్ ద బెస్ట్, ఆల్ ద ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అండ్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దాము గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇక్కడ రావడం చాలా ఆనందం ఉంది.
సో రాయవల్ సన్ సినిమా ఫస్ట్ ఇది ఒకటి జరుగుతుంది నా దగ్గర తీసుకొచ్చింది. రండి ఓకే గారు రండి, ఇద్దరు ఒకే షర్ట్ వేసాం. సో ఈయన కూడా ఓ రకంగా పూరి స్కూల్ అని చెప్పాలి. సో అదే స్కూల్లో పెరిగినాను. సో ఈయన నేను డాడీ గారు సినిమాలు చూసే పెరిగాను నేను. సో ఆయన ఇలా కథ రాశారు అని చెప్పాను కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ ద మూమెంట్ ఐ మెట్ ద హీరో అండ్ హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ ఫస్ట్ టైం చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు వచ్చి వాళ్ళ టీజర్స్ వాళ్ళ లుక్స్ అండ్ ఎవ్రీథింగ్ నాకు చూపించారు. అండ్ హీ టోల్డ్ మీ దట్ తనే హీరో, వాళ్ళ మదర్ డైరెక్టర్, వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసర్ అనగానే నాకు అసలు క్రేజీ అనిపించింది. అండ్ మ్యామ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు ఇలా రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొడుకుని డైరెక్షన్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. అండ్ మోర్ పవర్ టు యూ. ఇలాగా మీరు ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అమేజింగ్ టాలెంట్ యూ హ్యావ్ బ్రదర్. నాకు నిజం చెప్తున్నాను, యాక్టింగే కాదు సింగింగ్ ఇంకా అన్ని విషయాలు ప్రొడక్షన్ వైజ్లో చాలా మ్యామ్ చెప్పినట్టు ఎన్నో విషయాలు తన దగ్గర నుంచి చూసుకున్నాడు. దట్స్ రియలీ అమేజింగ్. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు ఇంకా ఇది ఒక పెద్ద స్టెప్ అవ్వాలి, నీకు హీరోగా పెద్ద స్టేజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శిరీష లుకింగ్ అమేజింగ్ ఆన్ స్క్రీన్ అండ్ ఐ రియలీ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చాలామంది ఉన్నారు ఇక్కడ, రవివర్మన్ గారు, ఐ రియలీ వాంట్ వర్క్ విత్ యూ సమ్ డే రియలీ. అండ్ అనిత మ్యామ్ అండ్ అమ్మ అన్నపూర్ణమ్మ, మీతో ఎప్పటి నుంచో పనిచేయాలని కోరుకుంటున్నాను. మీరు ఇందాక మాట్లాడుతుంటే అసలు ఇంకొంచెం మాట్లాడితే బాగుంది అనిపిస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అందరూ కలవడం. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా జూలైలో రిలీజ్ అవబోతుంది అనుకుంటా. సో ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ మన తెలుగు ఆడియన్స్ నుంచి చెప్పాల్సిన అవసరం లేదు, సినిమా కానీ బాగుంటే వారే భుజాల మీద తీసుకుని తీసుకెళ్తారు. సో ఈ సినిమా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ ఆకాష్ గారు. మీ సినిమా గురించి ఏదైనా అప్డేట్? వెరీ సింపుల్ అండి, రూటెడ్ సబ్జెక్ట్స్ చెప్పాలి. నెక్స్ట్ జనరేషన్స్కి అసలు ఏంటి మన విలేజెస్ అవి ఎలా ఉంటాయి. నాకు కథ చెప్పినప్పుడే అనుకున్నాను అనమాట, ఈ సబ్జెక్ట్ చెప్పాలి జనాలకి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అంటే విలేజెస్లో ఎలా ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఎప్పుడు విలేజ్కి వెళ్ళలేదు. కాకపోతే ఈ ప్రాసెస్లో స్కౌటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళందరితో మాట్లాడడము, ఓహో ఇలా ఉంటుందా ఈ సిస్టమ్, ఇప్పటికీ ఇలా ఉంటున్నాయా అని ఐమ్ లైక్ చాలా షాకింగ్గా అనిపించింది అనమాట. సో ఐ ఫీల్ దిస్ ఈస్ ద రైట్ సబ్జెక్ట్. అండ్ అఫ్ కోర్స్ ఒక స్మాల్ థింగ్, యుఎస్లో చేయడం ఈజీ అని చెప్పట్లే, ఇట్స్ వెరీ టఫ్. బట్ యుఎస్లో డాలర్స్లో అవుతాయి. అండ్ అక్కడ ప్రొడక్షన్ అనగానే ఇంకా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇందాక నేను చెప్పింది, మేము అనుకున్న సబ్జెక్ట్ దానికి స్కేల్ డిఫరెంట్ కావాలన్నమాట. అండ్ ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ సబ్జెక్ట్ టు గెట్ లాంచ్డ్. అయితే ఎయిమ్ కానీ అంబిషన్ కానీ ఉండడం ఈజీ, బట్ దానికి ఏంటంటే చాలా ప్రిపరేషన్ కావాలి. మీరు చెప్పాలనుకోవడం ఓకే, బట్ అసలు అంటే డైరెక్టర్ అంటే ఎలా ఉండాలి, అసలు ఏం చేయాలి, ఇదంతా ఒక ఉంటుంది కదా. సో ఆ ప్రిపరేషన్ ఎలా? దీనికోసం ప్రిపరేషన్ అంటే లైక్ నేను యుఎస్లో ఉన్నప్పుడు అది మా అబ్బాయి అని చెప్పాను కదా, మా అబ్బాయి ప్యాషన్ విపరీతం. మా అబ్బాయికి యాక్టింగ్ చాలా ఇష్టం, సింగింగ్. మా అబ్బాయి పాడుతున్నప్పుడు కానీ స్మాల్ వీడియోస్ దగ్గర నుంచి వీ స్టార్టెడ్ అవర్ జర్నీ లైక్ దట్ అనమాట. సో నేను వెళ్ళి వీడియోస్ తీయడము అట్లా చేసేదాన్ని. సో స్టోరీస్ చెప్తూ ఉండేవాడు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు మీడియా కానీ. అండ్ యూఎస్లో కూడా ఒక జాబ్ చేస్తూనే ఫుల్ టైమే స్మాల్ జర్నలిజం కూడా అక్కడ కూడా కొంచెం చేశాను. అక్కడ యాంకరింగ్ అది చేశాను. అంటే డిఫరెంట్ హ్యాట్స్ అయితే వేసుకున్నా. బట్ మా అబ్బాయితో ఆ జర్నీ ఎలా ఉందంటే, మా అబ్బాయితో వెళ్ళేదాన్ని, అక్కడ డిఫరెంట్ స్టేజెస్ పాడేవాడు. సో ఐ యూస్ టు టేక్ వీడియోస్ అండ్ వచ్చి స్టోరీస్ చెప్పేవాడు, ఎడిటింగ్ చేసేవాడు. ఇట్స్ ఆ జర్నీ అంతా కూడా మాయా అనే దాంతో స్టోరీ వచ్చినప్పుడు దెన్ నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు దట్స్ వెన్ ద యాక్చువల్ జర్నీ స్టార్ట్ అయిందనమాట. స్టోరీ బోర్డ్ అంటే ఏంటి, సో అది కూడా మా అబ్బాయి ఓకే ఏం చెప్పారంటే స్టోరీ బోర్డ్ ఇట్లా వేస్తారటం అంటే. సో అక్కడి నుంచి నా ఓన్ అంటే దిస్ ఈస్ హౌ వీ స్టార్టెడ్ అనమాట. నేను పక్కగా వేసుకున్న స్టోరీ బోర్డ్తో సహా నేను సేమ్ అలాగే తీసుకొచ్చాను అనమాట. ద సేమ్ అదే ఫార్ములా ఇప్పుడు దీనికి కూడా ఫాలో అయ్యాను. అక్కడి నుంచే యుఎస్ నుంచి సేమ్ ఫార్ములా ఫాలో అయ్యి ఐఎమ్ గ్లాడ్ ఇట్ వర్క్డ్ అవుట్ విత్ అ వండర్ఫుల్ టీమ్ ఐ హ్యావ్ రియల్లీ. కార్తీక్ సార్
ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే ఫస్ట్ మూవీ అండ్ ఫస్ట్ అనేది ఎవరికైనా స్పెషల్. సో ఫస్ట్ మూవీతో వస్తున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే యాక్చువల్గా మదరే డైరెక్టర్గా ఉండడం అనేది ఒక అంటే ఎలా అనిపించింది? మదర్తో చేసినప్పుడు తల్లి ప్రేమ కనిపించిందా, లేకపోతే డైరెక్టర్ డామినేషన్ కనిపించిందా? లొకేషన్లో ఎలా ఉండేది? ఫైట్లు గీట్లు అన్ని చెప్పేటిచ్చి బాగా ఎరా చిన్నప్పుడు ప్రేమించి ఉంటుంది. హీరో అయినాక ఏం ప్రేమించలా. కరెక్ట్ సార్. యాక్చువల్లీ నన్ను ఎంత యాక్చువల్లీ మేము ఎప్పుడు మదర్ అండ్ సన్ లాగా ఎప్పుడు లేము సార్. అంటే ఆన్ సెట్ కానీ అంటే బయట మేము వెళ్తాం కానీ అమ్మ కానీ when it comes to professional space, she is a director and I am the hero or the actor. సో ఆ దీంట్లో మా అమ్మకి ఏం కావాలి, ఏం చేయించాలి, ఎక్కడ ఉండాలి, ఇక్కడ నించోవాలంటే ఇక్కడ నించో, అక్కడ పడాలంటే అక్కడ పడాలి, అలాగే వెళ్ళింది సార్. సో అండ్ మేము ఐ ఎంజాయ్డ్ సార్. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే సార్, మా అమ్మ వీడియోలు తీయడము, నా మ్యూజిక్ వీడియోస్ కానీ లేకపోతే ఒక కెమెరా పట్టుకుని ఇక్కడి నుంచో అంటే మాకు అలవాటు అయిపోయింది సార్. అంటే ఇంట్లో కూడా సినిమాలే మాట్లాడుకుంటాం. ఇంట్లో కూడా అరే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. సో ఆ దీంట్లో మాకు అలవాటు అయిపోయింది. అండ్ ఇట్ వాస్ నాట్ న్యూ, ఇట్ వాజ్ ఎక్సైటింగ్. ఇంకా పెద్ద లెవెల్కి వెళ్తున్నాం, ఇంకా మంచి దీనికి వెళ్తున్నాం. ఎక్కడో ఒక కెమెరాతో స్టార్ట్ అయింది. ఇప్పుడు మాకు అప్పట్లో అంటే నికాన్ కెమెరా కొనడమే చాలా ఇది. ఇప్పుడు అందులోనే మేము పెద్ద కెమెరాస్, ఇన్ని కెమెరాస్, ఇంతమంది టెక్నీషియన్స్తో స్టెప్ బై స్టెప్ గ్రో అయ్యాం సార్. మేము ఇద్దరం కలిపి గ్రో అయ్యాం. అది సార్. టీజర్ ఈజ్ లుకింగ్ గుడ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో రాధిక మ్యామ్, good afternoon. Good afternoon. I'm very happy to see you in India making a Telugu movie, ma'am. Thank you. And first of all, you started off with Rayavalasa, which happens to be the name of a village. ఒక ఊరు పేరుని సినిమా పేరుగా తీసుకున్నారు. డిజైన్ చేసిన స్టోరీ మాకు ఎప్పుడైతే రాఖీ గారు చెప్పారో రాయవలస అని, ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ యాప్ట్ నేమ్ ఫర్ దట్. బికాస్ ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్స్ ఆ ఊర్లో జరిగాయి అని తెలిసిందో, సో ఐ థాట్ దిస్ ఇస్ అండ్ ఐ ఫీల్ ద టైటిల్ ఈస్ వెరీ ఒక రస్టిక్, కొంచెం పవర్ ఉంది అనే పాయింట్లో ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ యాప్ట్ అబౌట్ ఇట్. And as a debutant to Telugu cinema, do you look at cinema as an art form or a business venture? అంటే దీని నుంచి డబ్బులు రావాలని చేస్తున్నారా? ఇది ఒక కళగా, ఎన్నో కళల్లో సినిమా అనేది ఒక ప్రాముఖ్యమైన స్థానంలో ప్లేస్ ఉంది. అందులో మీ కంట్రిబ్యూషన్ అనేది ఒక చిరస్థాయిగా జరగాలని కోరుకుంటున్నారా? విపరీతమైన డబ్బు రావాలని కోరుకుంటున్నారా? అంటే వాట్ ఈస్ ద మెయిన్ మోటివ్ బిహైండ్ మేకింగ్ దిస్ మూవీ? యాజ్ మచ్ యాజ్ ఐ లవ్ ఆర్ట్, చిన్నప్పటి నుంచి కూడా ఆర్ట్ దానికి ఎంత వాల్యూ ఇస్తామో, దట్స్ వాట్ ఇందాక నేను చెప్పాను కదా, మా అబ్బాయిని కూడా ఆర్ట్కి దగ్గరగానే, అంటే సేమ్ కల్చర్కి అవన్నీ ఎంత మేము దానికి దూరం కాకుండా యూఎస్లో ఉన్నా కూడా ఎవ్రీథింగ్ ఆర్ట్ రిలేటెడ్ మాకు ఎక్కువ డిస్కషన్స్ కానీ దాని కల్చర్కి వెళ్ళాం. అండ్ కమింగ్ టు మూవీ, ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రొడ్యూసర్ నేనైనా ఆర్ ఏదైనా కూడా దానికి ఒక బిజినెస్ లాగే చూసి డబ్బులు రావాలనే కోరుకుంటాం ఆబ్వియస్లీ. ఎందువల్లంటే ఇప్పుడు నెక్స్ట్